హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. నేను ఈరోజు స్వీట్ కార్న్ పలావ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. దీనికోసం నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. దీన్ని కాసేపు వాటర్లో ఉంచండి, అంటే ఐస్ కట్టేసింది కదా, ఐస్ పోవాలి. మీరు ఫ్రెష్గా తెచ్చుకున్న స్వీట్ కార్న్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే 1.5 కప్పు బాస్మతి రైస్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలాగా వాటర్లో నానబెట్టుకోండి. ఒక 30 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా. ఈలోపు అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకుందామండి. నేనైతే 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేశాను, 2 క్యారెట్లు, 1 క్యాప్సికమ్ అండి, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఫుల్గా వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్ కొంచెం మరిగాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందామండి. ఇప్పుడైతే వాటర్ మరుగుతున్నాయి కదండి, ఇందులోకి అయితే రైస్ని వేసుకోండి. వాష్ చేసుకొని బాస్మతి రైస్ని వేసుకోండి. ఇందాక నానబెట్టాం కదా ఆ రైస్ని. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ బాగా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడైతే రైస్ చూద్దామండి. చూసారు కదండి, ఎలాగంటే బ్రేక్ అవుతుంది కదా. రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నాన్ని వాష్ చేసుకోండి. ఇప్పుడు నేను రైస్ని అయితే ఎలాగా వాష్ చేసుకున్నానండి. నేను జల్లెడలోకి వేసుకున్నాను. కింద ఒక గిన్నె పెట్టుకొని జల్లెడలో వేసుకుంటే అన్నంలో ఉన్న వాటర్ అంతా కిందకి వచ్చేస్తాయండి. సో మన జల్లెడలో అయితే అన్నం మొత్తం వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ మొత్తం కింద పోతాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోండి, ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి కాస్త ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడైతే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇవి కలుపుకోండి. ఇందులోకి వాష్ చేసుకున్న స్వీట్ కార్న్ ముక్కలు కూడా వేసుకోండి. ఇవి కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ అన్నీ మగ్గనివ్వాలండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. 5 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఇవన్నీ. ఇప్పుడైతే ఇందులోకి ఇందాక జల్లెడలోకి వేసుకున్నాం కదండి, ఆ రైస్ మొత్తం ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడైతే రైస్ వేసుకున్నారు కదా, వేసుకున్నాక కింద నుంచి పై వరకు కలుపుకోవాలండి. బాగానే రైస్ని సిమ్లోనే పెట్టుకోవాలి. 1 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను సాల్ట్. ఇవన్నీ వేసాక మళ్ళీ ఒకసారి కింద నుంచి పై వరకు కలుపుకోండి బాగానే. ఇప్పుడు ఇందులోకి 1 చెక్క నిమ్మరసం పిండుకోండి. సిమ్లోనే పెట్టుకోవాలండి మంటని. ఇప్పుడు కొత్తిమీర చిన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకున్నాక దీన్ని కూడా కింద నుంచి పై వరకు ఇలా బాగా కలుపుకోండి రైస్ని. రైతో ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.